ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మీ శాసనసభ్యులకు సంబంధించినయో లేకపోతే మీ పార్టీకి సంబంధించిన పెద్దలకు సంబంధించిన బిల్డింగ్లో లేకపోతే వదిలేసిన ఇంజనీరింగ్ కళాశాలలో లేకపోతే కమ్యూనిటీ హాల్లో లేకపోతే కళ్యాణ మండపాల్లోనో రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసామని తీసుకుపోయి వాళ్ళని అందులో కుక్కి వదిలేస్తే ఒక్క పాఠశాల కూడా కట్టకుండా వదిలేస్తే విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మన బిడ్డలు కదా, వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు కదా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక్కటేసారి బహుశా నేను అనుకుంటున్నాను ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్కటేసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 60 స్కూల్స్ శాంక్షన్ చేసి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించేటువంటి వ్యవస్థని బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అది ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం చేస్తాం. ఆనాటి సన్నాసులాగా గాలికి వదిలేయలేదు మేము.